ఒక చికిత్స చేయాలన్నా ఏదైనా మీరు తీసుకోవాలనుకున్న సర్జరీ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ అండ్ ఆ ఏరియాని మీ స్టాఫ్ని ఎంత మంచిగా ఉంచుకుంటారు మీ హ్యాండిల్స్లో? సో బేసిక్గా దీనికి ఎందుకంటే మనకి ప్రమాదం ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరు. సో అందుకని మేము రెగ్యులర్గా డ్రిల్స్ చేస్తూ ఉంటాం, మాక్ డ్రిల్స్. అంటే సపోజ్ ఈరోజు ఒక బస్ యాక్సిడెంట్ అయ్యి ఒక 30 మంది పేషెంట్ ఒకేసారి వస్తే ఎలా ఉంటుంది అనేది మా స్టాఫ్తోనే సపరేట్ ఇంజరీస్గా మాక్ ఇంజరీస్ పెట్టుకుని మేము మాక్ డ్రిల్స్ చేస్తూ ఉంటాం. హాస్పిటల్లో జరుగుతూ ఉంటాయి ఎవ్రీ మంత్లీ వన్స్, 3 మంత్లీ వన్స్ మాక్ డ్రిల్స్ జరుగుతూ ఉంటాయి. సపోజ్ ఒక కార్ యాక్సిడెంట్ అయింది, ఒక 6 ఒకేసారి వచ్చారు, అందరికీ సివియర్ ఇంజరీస్ ఉన్నాయి, ఎలా మన స్టాఫ్ సరిపోతారా, ఇంకేం పెంచుకోవాలా, ఇంకేం ట్రైనింగ్ కావాలా, అందరూ ప్రాపర్గా ట్రైన్ అయ్యారు మొత్తం చూడటానికి. ఇక్కడ అలా రాగానే వస్తున్నారని ఇన్ఫర్మేషన్ రాగానే ఫస్ట్ ఆపరేషన్ థియేటర్స్ అలర్ట్ అయిపోతాయి. ఒక థియేటర్ వేకెంట్గా ఉంటుంది ఎమర్జెన్సీస్కి, బ్లడ్ బ్యాంక్ అలర్ట్ అవుతుంది, బ్లడ్ రెడీగా పెట్టుకుంటారు. ఏది క్రాస్ మ్యాచింగ్ అవసరం లేని ఓవో నెగిటివ్ గ్రూప్స్ కావాలి కదా, సో ఆ బ్లడ్ రెడీగా పెట్టుకుంటారు. నెక్స్ట్ అవి కాకుండా రేడియాలజీ వాళ్ళు, సిటీ, అల్ట్రాసౌండ్ వాళ్ళు రెడీగా ఉంటారు, వేరే స్కాన్స్ అని ఆపేస్తారు, స్టాండ్ బైలో ఉంటారు. అవి కాకుండా అంబులెన్స్ డ్రైవర్స్ బయట సెక్యూరిటీ అలర్ట్గా ఉంటారు, దారంతా క్లియర్ చేస్తారు, లిఫ్ట్స్ అన్ని ఆపేస్తారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కడైతే ఎమర్జెన్సీ ఉందో అక్కడ లిఫ్ట్స్ అన్ని అయిపోతాయి. ఈ పేషెంట్ అన్ని క్లియర్ అయ్యేదాకా కోడ్ ఉంటుంది అన్నమాట. ఈ పేషెంట్ అంతా స్టేబుల్ అయ్యేదాకా అన్నీ అక్కడే అయిపోతాయి. స్టేబుల్ అయ్యాడు అన్న తర్వాతే వాళ్ళ పనులు మళ్ళీ స్టార్ట్ చేసుకుంటారు. సో దిస్ ఈస్ ఎ డ్రిల్ వేర్ ఆల్ టీమ్స్ ఇన్ ద హాస్పిటల్ విల్ బి అలర్ట్, ఒక పేషెంట్ కాపాడడానికి. మీరు అలా చెప్తుంటే నాకు ఒక మూవీ చూసినట్టే ఉంది, కళ్ళకి కట్టినట్టు అన్ని జరిగిపోయినాయి ఇప్పుడు. హాస్పిటల్స్ అలాగే జరుగుతుంది. వి డూ డ్రిల్స్ ఫర్ దట్, ఎందుకంటే ఎప్పుడైనా డిజాస్టర్ రావచ్చు.